కల్తీ కట్టడికి స్పెషల్ ఫోర్స్ అట. పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, ఇతర శాఖల అధికారులతో మండల స్థాయి వరకు హైపవర్ టీమ్స్ పెడతారట ఈ కల్తీ మీద. ఈ దేశంలో కల్తీ ఎక్కడుందిరా అంటే హైదరాబాద్లో ఉందని తెలిసిరట. మొత్తానికి హైదరాబాద్ టాప్ అట కల్తీలో. ప్రతిదీ కల్తీనే, పాలు కల్తీ, నూనె కల్తీ, నీళ్లు కల్తీ, ఏది తీసుకున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ దగ్గర నుంచి నువ్వు నీ కడుపులోకి పోయే ప్రతి ఆహార పదార్థం కల్తీ అయి వస్తున్నది. అది తిన్న జనాలు క్యాన్సర్ బారిన పడుతున్నారు. క్యాన్సరే వస్తుంది. కల్తీ ఫుడ్ తినడం వల్ల వచ్చే రోగం ఏంటంటే క్యాన్సరే. సో అట్లా తెలంగాణలో ఎవ్రీ 8 మినిట్స్కి ఒక క్యాన్సర్ కేసు డిటెక్ట్ అవుతున్నది. హాస్పిటల్కి పోయిన వాళ్ళలో బ్లడ్ శాంపిల్స్ తీసుకున్న తర్వాత ఆ బాబుని క్యాన్సర్ వచ్చిందనే కేసులు ప్రతి 8 నిమిషాలకు ఒక క్యాన్సర్ కేసు బయటపడుతున్నది. ఎవ్రీ 20 మినిట్స్కి ఒక క్యాన్సర్ పేషెంట్ చనిపోతున్నాడు. ఇది తెలంగాణ హెల్త్ రిపోర్ట్ ఇది. సో దీని మీద స్పెషల్ ఫోర్స్ పెడతారట. జిల్లాకు ఒక ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉంటాడు, కానీ మన తెలంగాణలో జిల్లాకు ఒక్కడు కూడా లేడు. కనీసం 100 నుంచి 150 మంది ఒక టీం ఉండాలి. అసలు ఆ టీం కాదు కదా, ఏమీ లేదు. ఇది ఈ కల్తీని నివారించడానికి మండల స్థాయిలోనే టీమ్స్ ఉండాలి. ఎందుకంటే ఇవాళ సమస్య దేని మీద ఉందంటే దీని మీదనే ఉంది. మ్యాంగోస్ వస్తున్నాయి, ఇప్పుడు సీజన్. మ్యాంగోస్ ఎట్లా పండుతున్నాయి? మీరు ఏ సూపర్ మార్కెట్ పోవండి, నిగనిగలాడే మామిడి పనులు కనబడుతున్నాయి. ఎట్లా వచ్చారా ఇవి అంటే కార్బైడ్ వేయాలి, పండించాలి. మన పిల్లలు ఎవ్రీడే తినే బనానా కూడా స్ప్రే కొట్టి వాటిని కార్బైడ్ ద్వారానే పండిస్తున్నారు. మరి వీటన్నింటిని ఎట్లా అరికట్టాలి? పెద్ద యుద్ధమే జరగాలి దీని మీద, కల్తీ మీద. ఏదో ఒక 100 మందిని ఎంప్లాయీస్ని పెట్టి ఇక వీళ్ళు చూసుకుంటారని అంటే అది కుదరని పని. అది చాలా ఫోకస్డ్గా జరగాలి. అవసరమైతే దీనికి ఒక స్పెషల్ మంత్రిత్వ శాఖ పెట్టినా మంచిదే. ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేసినా మంచిదే. దీనికి ఒక సపరేట్ ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. కల్తీ ప్రజల ఆరోగ్యానికంటే ఇంకా మేజర్ టాస్క్ ఏముంటుందండి ప్రభుత్వాలకి?